స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. కాచిరి గత కాలం నా కలతలు తీర్చితిరి, నన్ను చేర్చిరి నీ దరికి. కాచిరి గత కాలం నా కలతలు తీర్చితిరి, నన్ను చేర్చిరి మీ దరికి. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. సౌందర్య శ్రేష్ఠుండు అతిశయ రూపుడు ఆదరించు వాడతి ప్రియుడాయనే. సౌందర్య శ్రేష్ఠుండు అతిశయ రూపుడు ఆదరించు వాడతి ప్రియుడాయనే. ఇలలో నీవు తప్ప నా శ్రమలను తీర్చువారు ఈ భువి అందెవరు లేరు. ఇలలో నీవు తప్ప నా శ్రమలను తీర్చువారు ఈ భువి అందెవరు లేరు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. నిర్మల స్వరూప కరుణ సంపూర్ణుడా ప్రేమతో నాకు కరుణ చూపితిరి. నిర్మల స్వరూప కరుణ సంపూర్ణుడా ప్రేమతో నాకు కరుణ చూపితిరి. అరణ్య మార్గమందు మీ కరం చాపి ఆదరించే నా కలలోను మరతునా. అరణ్య మార్గమందు మీ కరం చాపి ఆదరించే నా కలలోను మరతునా. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి
దుఃఖరోధనము కాంతుడైన యేసుని దివ్య మార్గమిదే కష్ట నష్టము దుఃఖరోధనము కాంతుడైన యేసుని దివ్య మార్గమిదే జీవిత కాలమెల్లా ఆత్మనాథుని సేవించెదా హల్లెలూయా పాడెదను జీవిత కాలమెల్లా ఆత్మనాథుని సేవించెదా హల్లెలూయా పాడెదను స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు సియోను రాజు మహరాకడలో దైవ రూపమున ఆయనతో నందుము సియోను రాజు మహరాకడలో దైవ రూపమున ఆయనతో నందుము రాజాదిరాజునొద్దా జీవ కిరీటము పొంది మనం నిత్య నిత్యము ఏలుదుము 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 నిత్య నిత్యము ఏలుదుము నిత్య నిత్యము ఏలుదుము నిత్య నిత్యము ఏలుదుము స్తోత్రం 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 దులాక్రమాది బాలకాది బినారి బాలకమౌదు నమనరి బాకాతి బాలకబౌతురా ఓరి సకమాదిని క్లందన మనారి బాకమాదిరి సకబాది క్లబౌతురా ప్రభు మన మధ్యలో ఉన్నందులకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ పునరుద్ధానపు ఆరాధన దినములో ప్రభువారు మన మధ్యలో ఉండి మన మధ్య సంచరిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ఆరాధనలోనూ ప్రభువారు ఉండి ప్రభు నామానికి మహిమార్థంగా జయకరంగా జరిగిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం
వినిచున్న వాక్య ప్రకారముగా జీవించగలన కృపను ధన్యతను దయచినట్లు దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. ప్రభువారి మహిమ గల రాకడకు రహస్య రాకడ వరకు అందరినీ ఆయత్తపరచునట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రాలు తండ్రి మహాపరిశుద్ధుడా, మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభురాజువి. అయా నా తండ్రి ప్రభురాజువి, ఈ పునరుత్థానపు ఆరాధన దినమందు నా తండ్రి ప్రభు మీరు మాతో ఉండమని కొనొచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. అయా మా మధ్యలో ఉండని తండ్రి మాతో ఉండమని కొనొచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయంలోనూ మీరు తోడుగా ఉండి నడిపించమని కొనొచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. వినిచిన వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరూ గ్రహించగలన మనసు దయచమడుకుని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. నా తండ్రి మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరచమడుకుని వచ్చిన తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ ఆయత్తపరచమడుకుని వచ్చిన తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం.
దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారములు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞతాస్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానము, బలము ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. తలలోంచండి. ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. దేవుడైన యెహోవా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మలను కరుణించుదురుగాక. దేవుడైన యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ఈ ఆరాధనలో పాలు పొందుతున్న వారందరికీ, ఈ యూట్యూబ్లో ఆరాధన రిలే చేయబడుచుండగా పాలు పొందుతున్న వారందరికీ మరి శుభాన్ని ప్రకటిస్తున్నాను. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువు స్తోత్రాలు. ఒకరికొకరు ప్రేమతో వందనాలు తెలియజేసుకోండి. ప్రభువుకు స్తోత్రాలు చెప్పండి. ప్రతి వారు కూడా మాస్క్ పెట్టుకోండి. మీరు కూడా పెట్టుకోండి అని నన్ను అడగమాకండి. నేను మాస్క్ పెట్టుకుంటే సౌండ్ వేరియేషన్ అయి రికార్డింగ్కి ఇబ్బంది అవుతుంది. దేవుని యొక్క వేదవాక్యం ప్రవక్త అయిన యోవేలుకి ప్రత్యక్షమైంది. యెహోవా వాక్కు యోవేలుకి ప్రత్యక్షమై యోవేలుతో జనులు ఏం చేయాలో, దేశంలో ఉన్న కాపురస్తులు ఏం చేయాలో, దేశ జనులు ఏం చేయాలో, పెద్దలు ఏం చేయాలో, దేవుని యొక్క పరిచారకులు, యాజకులు, చిన్నపిల్లలు, ఆఖరికి స్తన్యపానం చేయు తల్లులు దగ్గర పాలు తాగే పిల్లలు ఏం చేయాలో ప్రత్యక్షమై దేవుడు సెలవిచ్చారు. ఎందుకంటే యోవేలు కాలంలో జనులు మత్తులో జోగుతున్నారు. వారు మత్తులో పడిపోయినందువలన దరిద్రం దేశాన్ని ఆవరించింది. గమనించండి, దేవుని యొక్క ప్రజలు ఎప్పుడైతే మత్తులో జోగుతారో అప్పుడు దరిద్రం వారిని ఆవరిస్తుంది. యేసు ప్రభులు వారు హెచ్చరిక చేశారు. తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారంలైనను మీ హృదయంలో మందముగా ఉన్నందున అన్నారు. అంటే ఉంటే రాకడ దినం ఉరి వచ్చినట్లుగా మీ మీదకి వస్తుంది కనుక ఆ మత్తు నుండి మేలుకొనుట కొరకు మెలకుగా ఉండి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన మనుష్య కుమారుని ఎదుట నిలిచుటకు మీకు అర్హత, వర్తినెస్, యోగ్యత కలిగిస్తుంది. జనులకు ప్రకటింపబడిన ప్రవక్త యొక్క హెచ్చరిక చదవబడుతుంది. యోవేల్ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ద బుక్ ఆఫ్ జోయెల్ చాప్టర్ 2 వర్స్ 12 చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. దేవుడు హెచ్చరిక చేసిన తర్వాత జనులు లోబడ్డారు. పేతురు కొంచెం
సీమోను కొంచెం నీ దోణెను తోయమని చెప్పిన తర్వాత పేతురు అక్కడ లోబడ్డారు. ఈ మాటలు వింటున్న మీరు దేవుని యొక్క వేదవాక్యం ప్రకారంగా లోబడిన పరిశుద్ధులకు కలిగిన ఆశీర్వాదాలు తెలుసుకోవాలని నేను సేవకునిగా ప్రకటిస్తున్నాను. జనులు లోబడినప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. లోబడనొల్లని పిల్లలకు శ్రమ కలుగుతుందని బైబిల్లో ప్రభు హెచ్చరిక చేశాను. అబ్రహాము లోబడిన తర్వాత గొప్ప జనంగా మార్చబడ్డారు. జనులు లోబడ్డారు. లోబడి అందరూ అక్కడ సమకూడారు. ఆ హెచ్చరిక ప్రకారంగా దేశానికి పట్టిన దరిద్రం వదలాలి. మీలో ఎవరైనా దేవుని యొక్క వాక్యానికి లేదా సంఘ క్రమానికి లేదా దేవునికి, దేవుని పరిశుద్ధాత్మకు, దేవుని సేవకులకు, మీ తల్లిదండ్రులకు, స్త్రీలైన మీరు మీ స్వపురుషులకు ఒకవేళ లోబడకపోతే, లోబడితే ఆ ఆత్మ, విధేయతాత్మ నాకు అనుగ్రహించమని అడగండి. మాటతో నటనతో లోబడినట్లుగా ఉండొద్దు. పూర్ణ హృదయంతో లోబడండి. అక్కడ జనులందరూ లోబడ్డారు. దేశంలో ఉన్న కాపురస్తులు, పెద్దలు, పిన్నలు, యాజకులు, దేవుని పనిచేయుచున్న పరిచారకులు, స్త్రీలు, స్తన్యపానం చేయు పిల్లలు అందరూ కూడా దేవుని యొక్క మాట ప్రకారంగా లోబడి ఉపవాస దినమును ప్రతిష్ఠించారు. దేవునికి మహిమ కలుగునుగాక. సాధారణమైన స్తుతి కూటమని అంటే సాయంత్రం ఒక 7:30 ఆ సమయానికి వచ్చి ఒక 9ంటికి వెళ్ళిపోవడానికి అనేకులు ఇష్టపడతారు. ఒక 10 గంటల వరకు ఉన్నా పర్వాలేదు సభలలో అని అనుకుంటారు. యెహోషువ కొన్ని గంటలే, అంటే 1 గంట 2 గంటలు దేవుని ఎదుట నిలబడలేదు. అతడు యెహోవా కృపాసనం ఎదుట ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఈ అపజయం ఎందుకు వచ్చింది ప్రభు అని దుఃఖపడుతూ ప్రార్థించాడు. ఏలియా ఒకరోజు, ఒక దినం దేవుని ఎదుట నిలబడలేదు. సమూయేలు ప్రవక్త, దైవజనులైన మోషే, యెహోవాకు ప్రతిష్ఠితులైన అహరోన్, ఆది అపోస్తులైన వారు, పేతురు గారు, పౌలు గారు, యోహాను గారు, తోమా గారు, అలాంటి పరిశుద్ధులు, అపోస్తులందరూ కొద్దిసేపే దేవుని యొక్క సన్నిధిలో గడిపి వెళ్ళిపోవడానికి ఇష్టపడిన వారు కారు. ఆదికాలపు సంఘం రోమా, కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పు, తెస్సలోనిక, కొలస్సీ, ఆయా స్థలాలలో ఉన్న సంఘాలు ఏదో 1 రోజు 2 రోజులు అలాగున 1 గంట 2 గంటలు 3 రోజులు ఉండి వెళ్ళిపోదాం అని అనుకోలేదు. రాబోతున్న ఉగ్రత తప్పించుకోవాలి, శ్రమల కాలాన్ని దాటాలి, దరిద్రం దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి, సంఘంలో దేవుని యొక్క అద్భుతాలు జరగాలి, కరోనా తెగులు సమీపానికి రాకుండా అగ్ని మన చుట్టూ మండాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని యొక్క మాటకు మీరు లోబడండి. యూట్యూబ్లో చూస్తున్నవారు పరోక్షంగా చూస్తున్నారు, ప్రత్యక్షంగా వచ్చి ఇప్పుడు చదవబోతున్నాం, తర్వాత ప్రకటించబడుతుంది. 1వ అధ్యాయం 14వ వచనం యోవేలు గ్రంథం, 2వ అధ్యాయం 1వ వచనం యోవేలు గ్రంథం, 2వ అధ్యాయం 12వ వచనం యోవేలు గ్రంథం, 2వ అధ్యాయం 15, 16 యోవేలు గ్రంథం. చదవండి. 1:14 నుండి మొదలు పెడతాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకునుటకై పెద్దలను, దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. 2:1 యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు. చాలండి. 2:12 ప్రవక్త అయిన యోవేలు గ్రంథం.
2:12 ప్రవక్త అయిన యోవేలు గ్రంథం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అదే 2:12 నుండి 15 16 చదవబడుతుంది. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొనరండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఈ ప్రకటన బయలుదేరిందో అందరూ సిద్ధపడ్డారు. ఈ నెల 30వ దినం శుక్రవారం, ఈ జూలై నెల 31వ దినం శనివారం, దేవుడు మనల్ని ప్రవేశపెట్టనై ఉన్న ఆగస్టు నెల 1వ దినం ఆదివారం దేవుని సన్నిధిలో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠిద్దాం, వ్రత దినాన్ని నియమిద్దాం. దేవుడు సెలవిచ్చారు కనుక ఆయన సెలవిస్తే ఆయన మాటను మనం అనుసరించడం కొరకు ఆయన మనకు తోడై ఉంటారు. ఆయన సెలవిస్తే ఉపవాసం ఉండడానికి శక్తితో నింపబడతాం. 3వ రోజున మహాపరిశుద్ధ బల్లారాధన తీసుకొని ఆగస్టు నెలని ప్రారంభిస్తాం. దేని కొరకునంటే అవమానానికి మనం అప్పగించబడకూడదు. వాళ్ళు ఏమని ప్రార్థన చేశారంటే, యెహోవా మమ్మల్ని అవమానానికి అప్పగించొద్దు, రాబోతున్న జనం మా దేశాన్ని నాశనం చేయబోతుంది, అన్య జనులు ఇప్పుడు మాట్లాడే అవకాశం వస్తుంది, మీ దేవుడు ఏమాయనో, ఆ మాటలు మేము వినకూడదయా, జనం మా దగ్గరికి రాకూడదయా, మమ్మల్ని అవమానానికి అప్పగించొద్దయా. వాళ్ళు అలాగున విజ్ఞాపన చేయటం ప్రారంభించారు. అసలే ఉపవాసంతో ఉన్నారు, దేవుని మాటకు లోబడ్డారు. దేవుడు చెప్తేనే వారికి కనువిప్పు కలిగింది. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు కడుపు నుండి ఉన్న వారలారా, మీరు ఆకలి గొందురు అని ప్రభు హెచ్చరిక చేశారు లూకా సువార్తలో. ఎందుకంటే మనం వారమంతా తింటాం, నెలంతా తింటాం, తప్పులేదు. దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన ఆహారం తినటం సంతోషమే, దేవుని ఇస్తున్నారు కనుక దేవునికి సంతోషమే. కానీ అధికమైన ఈ తిండి వలన మత్తు కమ్ముకుంటుంది. దేవుని యొక్క సన్నిధిని వెతకాల్సిన పద్ధతిలో వెతకరు చాలామంది. నేను మీకు ఒక రహస్యం చెప్తున్నాను, ఎవరు ఓడిపోతారంటే దేవుని సన్నిధిని వెతకని వారు. నీ జీవితంలో నీవు ఓడిపోతున్నావా? నువ్వు దేవుని సన్నిధిని వెతకట్లేదు. ఎవరు ఓడిపోతారంటే దేవుని సన్నిధికి రానివారు, దేవుని మాట విననివారు, దేవుని యొక్క వాక్యాన్ని గైకొనని వారు, విని వెళ్ళిపోయేవారు, ఆచరించడంలో ఏమాత్రం కూడా ఇష్టపడని వారు. మీరు ఒక ప్రార్థన చేసుకొని ఈరోజు ఈ ముగింపులో, ఈ ఆరాధన ముగింపులో, ప్రభువా నీ వాక్యాన్ని విని అనుసరించే కృప నాకు దయచేయండి. దేవుడు ఒక మాట సెలవిచ్చారు, నీవు నా ఆజ్ఞల్ని ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను. మీరు ఆ మాట అనండి, ప్రభువా మీరు నా ఆజ్ఞల్ని నీవు ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను అన్నారు కదా, నేను నీ ఆజ్ఞల్ని ఆలకించే మనసు నాకు ఇవ్వండి, ఆచరించే అనుసరించే ఆ కృప నాకు ఇవ్వండి. ఎవరు ఆయన ఆజ్ఞల్ని ఆలకిస్తారో, ఎవరు ఆయన శాసనాల్ని గైకొంటారో, నిబంధన గైకొంటారో, వారి గురించి రాయబడింది, వారి క్షేమము నది వలె ఉంటుందంట, వారి నీతి సముద్ర తరంగం వలె ఉంటుందంట, వారి సంతానం ఆయన సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు, వారి సంతతి ఇసుక రేణుల వలె విస్తరింపబడుతుందని ప్రభు సెలవిస్తున్నారు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హెచ్చరిక చేస్తున్నారు దేవుడు,
ప్రవక్తలను నియమించారు, తనకు జనులకు మధ్యలో మధ్యవర్తిని పంపించారు. యేసుక్రీస్తుగా దేవునికి మనుషునికి మధ్యలో హెచ్చరిక చేస్తున్నారు ప్రభు. తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు దేవుడు. హెచ్కేల్తో ఆయన చెప్పిన మాటలు ప్రకటించమని సెలవిచ్చారు. నాకు బదులుగా నేను జనుల మీద కావలివారిగా ఉంచాను కదా, నా మాటను బట్టి నాకు బదులుగా నీవు హెచ్చరిక చేయవలనని అన్నారు. జనులు కాపాడబడ్డారు. నాతాను వచ్చి దావీదుకి హెచ్చరిక చేశారు. దావీదు యొక్క జీవితంలో తను చేసిన పాపం గ్రహింపులోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు చేసిన పాపం అల్లరి చేయబడలేదు, కానీ దావీదుకు పర్సనల్ ప్రికాషన్ ఇవ్వబడింది, హెచ్చరిక ఇవ్వబడింది. నాతాను ప్రవక్త చేసిన దానిని బట్టి 2 రిఫరెన్స్ చదువుతున్నాం. దేవుని యొక్క సేవకులైన యోవేలు ప్రవక్త చెప్పిన ఆ మాటను బట్టి, చేసిన హెచ్చరికను బట్టి ఆ కాలపు జనులు భయపడ్డారు, దేవుని యొక్క మాటకు లోబడ్డారు, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించారు, అందరూ సమకూర్చబడ్డారు, ఉపవాసం ఉన్నారు. హెచ్కేల్ మాటను బట్టి, నాతాను మాటను బట్టి. చదవండి, ప్రవక్త అయిన హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ హెచ్కేల్ 33వ అధ్యాయం 7వ వచనము. నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలీలకు కావలివనిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. నాకు బదులుగా నీవు హెచ్చరిక చేయాలి. 12వ అధ్యాయం సామ్యుయేల్ 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. 2 Samuel chapter 12 verse 13. నేను పాపము చేస్తునని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవుని యొక్క హెచ్చరిక వింటున్నాం. ఆగస్ట్ నుండి 2nd వేరియంట్ దాటి 3rd వేరియంట్, 3వ కరోనాలో 3వ తరంగం, 3rd వేవ్ రాబోతుందని, మరలా లాక్డౌన్లు ప్రకటించబడతాయని, కర్ఫ్యూ రాబోతుందని, అందుకని భూమి మీద మీరు వేటిని బంధించుదురో పరలోకమందు అవి బంధింపబడునన్నారు యేసు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగునుగాక. బంధిస్తాం 3 రోజులు. నేను అదే చెప్పింది. సాధారణమైన ప్రార్థనలకైతే వచ్చి వెళ్ళిపోతారు, కానీ ఉపవాస ప్రార్థన అనగానే ఆలోచిస్తారు, కొంచెం సంకోచిస్తారు. ట్యాబ్లెట్లు వేసుకోవాలి, నీరసం వచ్చేస్తుందేమో. ఇలాంటి సంకోచాలు లేకుండా దేవుని సన్నిధికి బయలుదేరి కుటుంబంగా రండి. ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ వదిలిపెట్టి వచ్చారని రాయబడింది అక్కడ చదువులు. ఆ 3 రోజులు కాదు, మానేసేది 2 రోజులే. శుక్ర, శని, ఆదివారం 1 రోజు ఎలాగునా పబ్లిక్ హాలిడే, గవర్నమెంట్ సెలవు దినం కనుక. ఏమని ప్రార్థన చేద్దాం మనం? మమ్మల్ని అవమానానికి అప్పగించొద్దు ప్రభువా. శ్రమల కాలంలో విడవబడితే అవమానం, జీవితంలో ఏదైనా శోధన ఎదురైతే, అందులో ఓడిపోతే మీ దేవుడు ఏమైపోయారు? అవమానం. వాళ్ళందరూ కలిసి చేసిన ఉపవాస ప్రార్థన, పెట్టిన మొర, దేవుని బతిమలాడు, యెహోవాను బ్రతిమలాడుకున్నట్టుగా రాయబడింది. అందరూ కలిసి యెహోవాను బ్రతిమలాడుకొని చుండగా ఏమైందో చెప్పనా? యెహోవా తన దేశమును బట్టి రోషం పూని జాలి చేసుకుని వారికి ఉత్తరం ఇచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాక. మన ప్రార్థన ద్వారా ప్రభువుకి రోషం పుడుతుంది. ఆయన జాలి చేసుకుంటే చాలు, ఆయన ఉత్తరం ఇస్తే చాలు. చదువుదాం 17వ వచనం. ప్రవక్త యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలోను 18వ వచనంలోను ఈ మాటలు వ్రాయబడ్డాయి. యెహోవాకు పరిచర్య చెయ్యు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడి మాయనందురు గదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు
మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. ఇక మిమ్మల్ని అవమానానికి నేను అప్పగించినని ప్రభు మాటిచ్చారు. వాళ్ళు ఏదైతే అడిగారో వారి నోటి నుండి వచ్చిన మాటలే దేవుని నోటి నుండి వచ్చాయి. ప్రైజ్ ద లార్డ్. మంచి ఒప్పుకోలు చేసి మంచి ఒప్పుకోలుతో ప్రార్థన చేసే వారికి ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో వినబడుతుంది. ఏది కావాలని అంటారో అదే దేవుడు తన పెదవులు, దయగల పెదవులు ఆయన తెరిచి వాటిని ఇస్తారు. అడగండి. ఆయుష్కాలం కావాలా? అడగండి. దరిద్రం పోవాలా? వ్యాపారాలలో, చదువులలో, ఆన్లైన్లో అన్ని క్లాసులు తీసేసి డైరెక్ట్ క్లాసులు అవ్వాలి. కోవిడ్ రాకూడదు. ఈ కోవిడ్ అన్నిటికీ ఆటంకంగా మారింది. ఆ కోవిడ్ రావడానికి కారణం మనుష్యుల యొక్క పాపమైంది. అందులో మీరు చేరారేమో. కొందరు రహస్యంగా చేసే పాపాలు ఉంటాయి, కొందరు బహిరంగంగా చేసే పాపాలు ఉంటాయి. ఏదైనా దేవుని దృష్టికి కనుమరుగైనది కాదు. దాని వలన ప్రమాదాలు వస్తాయి. మీలో ఎవరైనా కానీ దేవుని యొక్క సన్నిధిలో కరోనాని ఆపగలిగిన శక్తి మాకుందా అని అడగగలిగితే, మీలో పాపం లేకపోతే, మీరు దేవుని సన్నిధిలో నిలబడగలిగితే, మీరు దేవుని ఎదుట ఉపవాసం ఉండగలిగితే, దేవుని యొక్క మాటల్ని మీరు జాగ్రత్తగా వినగలిగితే, దేవుని యొక్క హెచ్చరికలు మీరు తీసుకుంటే, దేవుని వాక్యం ప్రకారంగా మీరు లోబడితే, తప్పకుండా ప్రభువైన దేవుడు మీ జీవితాలలో రాబోయే ప్రతి విధమైన కరోనా కానీ, సాతాను క్రియలు, చేతబడి శక్తుల క్రియలు, తుఫానులు ఏదైనా కానీ ఆపేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న మీరు 3 రోజులు రెండో తుఫాన్ రాబోతుంది. ఇప్పటికీ పాపం నార్మల్ వేసుకున్నారు. పొలాల్లో వరి రైతులు మన రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఏం చేయగలదు? పాపం చెప్పండి. ఆపుతారా? సోమ, మంగళ, బుధ 3 రోజులు సాయంత్రాలు 1 గంట దేవుని ఎదుట నిలబడి కుటుంబం ప్రార్థన చేయండి. సోమ, మంగళ, బుధ. గురువారం కొంచెం రెస్ట్ కావాలిగా, శుక్ర, శని, ఆది భోజనం చేయండి. సోమ, మంగళ, బుధ 1 గంటే అడుగుతున్నాను. కుటుంబంగా నిలబడి మీ ఇంట్లో. ఉద్యోగాలకు వెళ్ళండి, పనులకి వెళ్ళండి, కానీ 1 గంట నిలబడి రెండో తుఫాన్ రాకూడదు ప్రభు అని అడగండి. రాష్ట్రం ఒకవైపు కరోనాతో ఇబ్బంది పడి బయటకు వస్తే, ఇప్పుడు తుఫాన్లు మళ్ళీ 3 రోజులు రెండో తుఫాన్ రాబోతుందని నేను ఇందాక చెప్పానుగా. భూమి మీద మీరు వేటిని బంధించుదురో పరలోకమందవే బంధింపబడు. ఇప్పుడు ఆశీర్వాదాలు చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రభు నందు ఈ మెసేజ్ సంపూర్ణం చేస్తున్నాను. వారి నోట అవమానమునకు మమ్మల్ని అప్పగించొద్దు ప్రభు అని అడిగితే, దేవుడు వారిని అవమానానికి అప్పగించకుండా నేను అప్పగించునని చెప్పారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది వారికి ఆకలి, పొలాల్లో పంటలు లేవు, తోటల్లో ఫలాలు లేవు, చెట్లకి ఆకులు తప్ప కాయలు లేవు, పశువులకు మేత లేదు, భూములు బీడుబారిపోయాయి. దేవుడు వారు కన్నీరు చూచి ఏమన్నారు? 3 ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇప్పుడు చదవబడింది. మీరు తృప్తి నొందినంతగా ఏం చేస్తానన్నారు? ఇక మీదట ధాన్యమును, క్రొత్త ద్రాక్ష రసమును, తైలమును మీకు పంపించదను. ఎంత నష్టపోయామో 2020 మార్చి 23 నుండి, లాక్డౌన్ నుండి, కరోనా వలన 2021లోనూ ఎంత నష్టపోయామో. తృప్తి పొందినంతగా మనకు ధాన్యము, ద్రాక్షరసము, తైలము నేను పంపిస్తానన్న దేవుడు అబద్ధం ఆడనేరు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరంగా పారద్రోలబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. అదే ఉత్తర దిక్కు నుండి మీ ఇళ్లలో చొరబడే రథాలు రాబోతున్నాయి. అంటే శ్రమల కాలం నుండి కూడా తప్పిస్తానని మా ఆయన వాగ్దానం చేసేసారు. పక్క ఉపవాస ప్రార్థన దేవుని యొక్క నోట నుండి ఎన్ని ఆశీర్వచనాలు పలికించిందో చెప్పండి. ముందు మనం మాట్లాడాలి దేవునితో, తర్వాత ఆయన మాట్లాడతారు మనతో. ప్రైజ్ ద లార్డ్.
మనం మాట్లాడకుండా తిని సోమరిపోతులమై ఇంట్లో కూర్చొని ఉంటే, ప్రార్థన చేయకుండా ఉంటే దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడతారు చెప్పండి? మనల్ని దేవుడు రక్షించుకుంది మనం ప్రపంచాన్ని, దేశాన్ని, మన సంఘాన్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి. కొట్టుకుపోతున్నా కానీ ప్రపంచం, దేశం, రాష్ట్రం, సంఘం లేదా కుటుంబం లేదా మనుషులు మన రాబడి కొట్టుకుపోతున్నా కానీ మనం విచారం లేకుండా ఉంటే ఎలాగా? ఇది తమాషా భక్తి కాదు, ఇది యథార్థమైన భక్తి, ఇది పవిత్రమైన భక్తి, ఇది దేవుని ఎదుట చేసే భక్తి. హల్లెలూయా. అది ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరంగా పారద్రోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యం చేస్తును గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచినవి కుళ్ళు వాసన కొట్టును. స్తోత్రం చెప్పండి. ఇక మీదట మనకు అపాయం రాకుండా ఉండాలంటే ఉపవాస దినమును ప్రతిష్ఠించాలి, ఋతు దినమును మనం ప్రకటన చేయాలి, దేవుని సన్నిధిలో సమకూర్చబడాలి. ఆ తర్వాత ఏమన్నారో చెప్పనా? దేశమా, చదవబడుతుంది తర్వాత, భయపడొద్దు ఇక మీదట. జనులకు భయం, మన హృదయాలలో ఎన్నో ఆందోళనలు. ఇక మీదట దేశమా భయపడక గంతులు వేసి సంతోషించుము. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయో, అవునా? ఎందుకనంటే యెహోవా గొప్ప కార్యములు చేశారు. పశువులారా మీరు భయపడొద్దు, గడ్డి బీళ్లలో పచ్చిక మొలిపించబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చెట్లు ఫలింపబోతున్నాయి. హల్లెలూయా. అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి. హల్లెలూయా. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. హల్లెలూయా. అక్కడ తుఫాను పేరు లేదండి. యూ షుడ్ రియలైజ్ ది మిస్టరీ. తుఫాను వచ్చి వర్షాలు వస్తాయని అనలా. తొలకరి వర్షము, కడవరి వర్షము, వాన కురిపించి వానలు నేను పంపిస్తాను అని అన్నారు ఆయన. ఇక మీదట అలాంటి వర్షాలు పడితే మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచం క్షేమంగా ఉంటుంది, మన జిల్లాలు, మన గ్రామాలు, అవునా? ఆ తర్వాత ప్రభు ఏమన్నారంటే కొట్లు ధాన్యంతో నింపబడబోతున్నాయి. దేవుని యొక్క ప్రవచనాలు. మీ కొట్లు, ఆమేన్, మీ కొట్లు, మీ వ్యాపార స్థలాలు, మీ చేతి కష్టార్జితం, మీ రాబడి, మీ పనులు, మీ పొలాలు, మీ పశువులు, మీ లేదా పక్షి జాతి, మీ తోటలు, మీ ఉద్యోగాలు, ఇదిగో ధాన్యంతో నింపబడబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. క్రొత్త ద్రాక్ష రసము, క్రొత్త తైలము గానుగులకు పైగా పొర్లి పారబోతుంది. మీరు కడుపారా తిని తృప్తి పొంది వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు స్తోత్రం చెప్పండి. 3 రోజులు ఉపవాసం ఉండండి. కడుపార తినబోతున్నాం. హల్లెలూయా. సంఘకర్మంలో ఉపవాస ప్రార్థనలు మొదలైన తర్వాత లేదా ఎప్పుడైనా కానీ వారంలో ఒక శుక్రవారం ఉపవాసం ఉండండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అప్పుడు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మరలా మీకు ఇస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. గుప్పిలి తెరిచారా, గానుగలు పొర్లుతాయి, కొట్లు నిండిపోతాయి, దోణెలు నింపబడతాయి. సరిహద్దులన్నీ యోసేపు కాలంలో ధాన్యం కొల్చుట అసాధ్యమైనది. ఆయన గుప్పిలి తెరిచి ఇవ్వబోతున్నాడు. ఎంత పోగొట్టుకున్నారో సంవత్సరముల పంటను అన్నారు. పోయిన సంవత్సరం పంటను అనలా, మీ సంవత్సరముల పంటను మరలా మీకు ఇవ్వబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య ఉన్నవాడు నేనే అనియు, నేనేమి దేవుడని యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడనో సిగ్గునందక ఎందురు. అయిపోయింది ప్రసంగం. లేఖనాలు చదవబడతాయి. 2వ అధ్యాయం ఆశీర్వాదాలు మొదలవుతున్నాయి. 19వ వచనం నుండి ప్రకటన చేయబడిన తర్వాత జనులకు దేవుడిచ్చిన ఉత్తరం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చదవండి. దేవుని సన్నిధిలో వచ్చిన ప్రకటనలు ఇవన్నీ కూడా ఇవన్నీ జరగబోతున్నాయి. 19వ వచనం నుండి 27 వరకు చదవబడుతుంది. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారద్రోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిను గనుక వాటి ముందటి భాగమును
తూర్పు సముద్రములోనికిని వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికిని పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బిళ్ళల్లో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పస్సరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య నున్నవారు నేనే అనియు, నేనే మీ దేవుడని నా యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడునూ లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూనూ సిగ్గునందక యుందురు. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. 2 సార్లు అన్నారు దేవుడు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. ఇక మనకు అవమానాలు, సిగ్గులు రావు, వాటికి బదులుగా కలగవు. వాటికి బదులుగా దీవెనలు, వాగ్దానాలు, సమృద్ధి దేవుడు ఇవ్వబోతున్నారు. దాంతోపాటు పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి రావాలి. మన ప్రభు అంతఃపురం నుండి, సియోను అనే అంతఃపురం నుండి బయలుదేరి రాబోతున్నారు. పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. ఉపవాస ప్రార్థన వలన కీడు కొట్టివేయబడుతుంది, శాపాలు తొలగిపోతాయి, అవమానం తొలగిపోతుంది, అనేక విధాలైన ఆశీర్వాదాలు వస్తాయి. దాంతోపాటు ఇదిగో పెండ్లి కుమారుడిగా యేసు ప్రభు రాబోతున్నారు కనుక ఎదుర్కొనే ఆ సిద్ధపాటు, ఉపవాస ప్రార్థనలో ఎంత మనం వెనకబడిపోయామో లాక్డౌన్ 2.5 నెలల్లో, అంత సిద్ధపాటు మనకు కలుగుతుంది. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి ప్రవక్త యోవేలుకు సెలవిచ్చిన వాక్కు ప్రకారంగా ఆ కాలపు జనులు, యాజకులు అందరూ ఎలాగో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించారు, వృత దినాన్ని ప్రకటన చేశారు. ఆ ప్రకారంగా ఇప్పుడైనా కన్నీరు విడవమని దేవుడు కోరికినప్పుడు వారు కన్నీరు విడిచి మనఃపూర్వకంగా దేవుని ఎదుగు ఎలా తిరిగారు, ఆ భాగ్యాన్ని మనకు దయచేసి ఈ ఉపవాస ప్రార్థన వలన రాబోతున్న 3rd వేరియంట్, 4th వేరియంట్, ఇక కరోనా మన జిల్లా, మన గ్రామములు, మన పట్టణములు, మన రాష్ట్రము, భారతదేశము, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇదిగో యావత్ ప్రపంచం నుండి, యూకే నుండి, కెనడా నుండి, యుఎస్ నుండి, అన్ని దేశాల నుండి దూరపరచుదురుగాక. కోవిడ్ని బంధించుటకు, పారద్రోలుటకు ఉపవాస శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేదురుగాక. ఆమేన్. లేచి నిలబడండి, తీర్మానం చేసుకోండి. 2 చేతులు ఎత్తాలి, దేవుని సన్నిధిలో తీర్మానం చేయండి. ప్రభువా, నీ యొక్క మాట విన్నాను, నేను హెచ్చరిక తీసుకుంటున్నాను, లోబడుతున్నాను, నాకు లోబడే కృపనిమ్మన్నాడు. నేను ఉపవాసం ఉంటాను, నీ సన్నిధిని వెతుకుతాను, నిలబడతాను, మోకరిస్తాను, పోనీ కుర్చీ మీదైనా కూర్చొని నీ సన్నిధిలో నేను బ్రతిమలాడుకుంటాను, కన్నీరు విడుస్తాను. మనఃపూర్వకంగా చేతులెత్తి చెప్పండి, మనఃపూర్వకంగా నేను నీ ఎదుగు తిరుగుతున్నాను ప్రభువా, ఇప్పుడైనా కన్నీరు కారుస్తున్నాను ప్రభువా. ఇప్పటికీ దరిద్రం నిండిపోతుంది మా సరిహద్దుల్లో, జీవితాల్లో వాటిని దూరపరిచి ఐశ్వర్యం నువ్వు పంపాలని కోరుకుంటున్నాను ప్రభువా. మా పొలములు ఫలించాలి, మా చెట్లు ఫలించాలి, మా కొట్లు నింపబడాలి, మా కడుపులు తృప్తి పొందగా మేము తినంగా మాకు తృప్తి కలగాలి ప్రభువా. మాకు సిగ్గు రాకూడదు, అవమానానికి మమ్మల్ని అప్పగించొద్దు. 2 చేతులు ఎత్తి అడగండి. తుఫాను రాకూడదయ్యా మా రాష్ట్రానికి, 2వ తుఫాను రాకూడదు ప్రభువా.
మమ్మల్ని కనికరించు, క్షమించు ప్రభు అని అడగండి. మా మందమతుల వలన తిండి ఎక్కువైపోయి మందమతులం అయిపోయి ఆ మైహిక విచారం మమ్మల్ని క్షమించండి ప్రభు. నిద్ర వలన, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మా హృదయాలు మందమైపోతున్నాయి. మా హృదయాన్ని ఇప్పుడు నీ వాక్యమైన స్థితితో బద్దలు కొట్టారు ప్రభు. నేను ఉపవాసం ఉంటాను తీర్మానం, నాకు కృపనిమ్మని అడగండి. తోడై ఉండండి ప్రభు. ఉపవాస దినం నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ తీర్మానములను అంగీకరించమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగరుడ, మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభురాజువే. అయ్యా నా తండ్రి ప్రభు, ఈ దినము నా తండ్రి అయా మీ దాసు నా తండ్రి మీ లేఖనాల ద్వారా మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలాజా. లోబడిన వారికి నా తండ్రి ప్రభు శ్రమ కలుగుతుంది తండ్రి. మీకు స్తోత్రాలాజా. లోబడిన వారికి నా తండ్రి సంతోషము కలుగుతుంది తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే లోబడక నా తండ్రి ప్రభు ఉంటున్నారో తండ్రి ప్రభు వారందరికి విధేయత ఆత్మను అనుగ్రహించమని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు తనేసా. నా తండ్రి ప్రభు అబ్రహాము లోబడి ఉన్నాడు తండ్రి. మీకు స్తోత్రాలజా. నా తండ్రి ప్రభు అబ్రహాము, మోషే నా తండ్రి ప్రభు రాజువే, అయా సమూయేలు నా తండ్రి ప్రభు రాజువే, అనేక మంది ప్రవక్తలు లోబడి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలజా. మీకు లోబడాలి తనేసా. మీరు రోషము నా తండ్రి ప్రభు వహించిన ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలజా. రోషము కలిగిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు. రోషము కలిగిన తండ్రి మీ జనులందరినీ సమకూర్చే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలజా. అయ్యా నా తండ్రి ప్రభు 3 దినాలు ఉపవాస ప్రార్థనలు నా తండ్రి ప్రభు సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు నా తండ్రి ప్రభు రాజువే, అయ్యా మమ్మల్ని అందరినీ లోపరచుకోమని వేడుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలజా. మేమందరము లోబడాలి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభు రాజా, లోబడి నా తండ్రి ప్రభు రాజువే మీ వద్ద విజ్ఞాపన చేయగన గొప్ప ధన్యత భాగ్యము దయచేయమని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలజా. అయ్యా లోబడిన వారికి నా తండ్రి ప్రభు అనేక ఆశీర్వాదాలు వస్తాయి తండ్రి. మీకు స్తోత్రాలజా. ధాన్యమును, కృత ద్రాక్షారసము నా తండ్రి ప్రభు తైలమును పంపిస్తానన్నారు తండ్రి. మీకు స్తోత్రాలజా. ఇంకా అనేకమైన పంపిస్తానన్నారు తండ్రి. మీకు స్తోత్రాలజా. అయ్యా నా తండ్రి ప్రభు రాజువే మీకు స్తోత్రాలు తండ్రి. నా జనులిక ఎన్నటికీ సిగ్గునందరని చెప్పి సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలజా. మేమందరము నా తండ్రి ప్రభు ఎన్నటికీ సిగ్గు నొందక నా తండ్రి అవమానం పొందక నా తండ్రి ఉండగలను గొప్ప ధన్యత భాగ్యము దయచేయమని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలజా. అయా మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలజా. అయ్యా నా తండ్రి ప్రభు రాజువే మీ మహిమల రాకలు రహస్య రాకలు నా తండ్రి ప్రభు మేమందరము మీ ఎదుట నిలబట్టుకు నా తండ్రి మీరు కృపా ద్వారాలు తెరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటనలు జాగ్రత్తగా వినండి. మొదటి ప్రకటన, ప్రతి శనివారం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం స్త్రీలకు పురుషులకు 6:30 నుండి 9 లోపు, ఆ తర్వాత 9 నుండి 10 లోపు పురుషులకు జరుగుతుంది. విజయవాడలో, అంబాపురంలో కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం జరుగుతుంది అని నేను ప్రకటన చేస్తున్నాను. రేపు శుక్రవారం, రేపు శనివారమే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవడం విజయవాడలో అయినా అంబాపురంలో ఉండదు. దేని కొరకునంటే యెహోవా తండ్రి వాగ్దాన క్షేత్రంలో మనం అందరం యేసుక్రీస్తు ఆరాధన విజయోత్సవాలుగా ఈ నెల 30వ తారీఖు జూలై 30 అనగా శుక్రవారం ఉదయం 9 గంటల నుండి ఆదివారం రాత్రి 9 గంటల వరకు ఉండబోతున్నాం. మధ్యలో ఇళ్ళకు వెళ్ళటం రావటం, తండ్రి ఇంటితో సహవాసం. మీ హృదయాలు తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో, మీ యొక్క భౌతిక శరీరాలు ఆయన సహవాసంతో, సంఘంతో, మందిరంతో పెనవేసుకొనివ్వండి. 3 దినాలు చాలా దీవెనకరమైన రోజుల్ని మీరు కన్నులారా, మీ పిల్లలు, మీరు, మనమందరం చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. 2nd వేరియంట్ దాటి 3rd వేరియంట్ వస్తుందని చెప్తున్నారు కనుక శాస్త్రవేత్తల మాటలు వినాలి. కాబట్టి దేవుని కోపం ప్రజల మీద చల్లారాలి. దేవుని వద్ద బతిమలాడుకునే పరిశుద్ధులుగా మనం నిలబడదాం. ఈ 3 దినాలు ఉపవాస దినాలుగా ఉంటాయని, మజ్జిగ, టీలు అందించబడతాయని కూడా ప్రకటన చేస్తున్నాను. శనివారం 1వ తారీఖు ఉదయం బాప్టిజం ఆరాధన ఉంటుంది. సాయంత్రం వెళ్తూ ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది, అక్కడ నదుల్లో ఈత కొడుతున్నారు కనుక అందుకని ఆ బాప్టిజం క్రమం మార్చాను.
శుక్రవారం మొదటి రోజు ఆరాధన ఆశీర్వాదంతో, శనివారం ఉదయం పూట 8 గంటలకే బాప్టిజాలు ఉంటాయి. పేర్లు ఇవ్వండి, నేను ప్రకటిస్తున్నాను. ఈరోజే పేర్లు ఇవ్వండి దయచేసి. వారు కలవండి, అక్కకు కృపమ్మకు నాకు మీరు పేర్లు ఇచ్చి మీరు కలవాలని ప్రకటన చేస్తున్నాను. ఆ తర్వాత మహాపరిశుద్ధ బల్లారాధన ఉంటుంది కనుక శనివారం సాయంత్రం అనగా 31వ తారీఖు నెల ఆఖరి దినం శనివారం సాయంత్రం పరిశుద్ధాత్మని యొక్క శుద్ధీకరణ కూటం జరుగుతుంది. ఆదివారం ఉదయం మహాపరిశుద్ధ బల్లారాధన ఉంటుంది. ఆదివారం రాత్రి 9 గంటలతో కూటాలు పూర్తవుతాయి. ఎందుకంటే 10 గంటల నుంచి కర్ఫ్యూ ఉంటుంది కనుక, లేదా దేవుని చిత్తం అయితే కర్ఫ్యూ ఎత్తివేయబడవచ్చు. దేవుని ప్రజల మొర దేవుడు ఆలకిస్తారు. అయినప్పటికీ ఆల్ నైట్ ప్రేయర్ ఉంది కనుక 1వ తారీఖు దానిని ఇందులో జోడించి నేను ప్రకటిస్తున్నాను. వాగ్దానాలు ఇవ్వబడతాయి, తిరిగి మీ ఎదురు నుండి తీసుకోబడవచ్చు, లేదా ఎంటీ కార్డ్స్ మీ చేతికి ఇస్తే మీరు రాసుకోవచ్చు. వాగ్దానాలు ఇవ్వబడతాయి. అది అందుకని సిద్ధపడి రండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ప్రకటనలు విని మీరు లోబడాలని నేను ప్రకటన చేస్తున్నాను. ఈరోజు నుండి 1 గంట సేపు మీ కుటుంబంలో నిలబడి ఉద్యోగాలు వ్యాపారాలు చేసి వచ్చి సోమ మంగళ బుధ లేదా ఈ రోజు నుండి 1 అవర్ ప్రేయర్ చేయండి. ప్రభు మనకు తోడై ఉండాలి. యెహోవా తన వాగ్దాన క్షేత్రంలో హౌస్ ఆఫ్ పెంతెకోస్ట్ టీం వారు, జీసస్ టవర్ టీం వారు సోమ మంగళ బుధ 3 మధ్యాహ్నాలు 12 నుంచి 3 గంటల వరకు వెళ్ళి జీసస్ టవర్ నుండి హౌస్ ఆఫ్ పెంతెకోస్ట్ నుండి జెంట్స్ కానీ ఎల్డర్స్ కానీ టీం వారు కానీ పిల్లలు కానీ వెళ్ళి దేవుని బతిమలాడుకుందాం. ఈ 3 దినాల్లో ప్రభు మనతో కూడా ఉండాలని యెహోవా వాగ్దాన క్షేత్రంలో మీటింగ్లు జరుగుతాయని నేను ప్రకటిస్తున్నాను. ఈ నెల 30, 31, ఆగస్టు నెల 1 శుక్ర శని ఆదివారాలు ఉదయం 9 నుండి శుక్రవారం మధ్యాహ్నం 3 లోపే ఉంటుంది. 2:45కి పూర్తి చేసేస్తాను ఇక మీదట. ఎగ్జాక్ట్లీ 2:45కి ఆమెను అనేస్తాం. ఇంచుమించు 3:15 బయలుదేరి వెళ్ళిపోతారు అందరూ. 6 గంటలకే ప్రారంభించేస్తాం. 8:30 పూర్తి చేస్తామని ప్రభునందు నేను విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. ఇక మీదట టైమ్స్ ఖచ్చితంగా పాటిస్తాం. మాస్కులు పెట్టుకొని రండి, శానిటైజర్స్ అక్కడ ఏర్పాటు చేయండి. దయచేసి టీం వారు గుర్తు తెచ్చుకోండి. సోషల్ డిస్టెన్స్, అదే ప్రకారం అక్కడ థర్మల్ స్కానింగ్ మీటర్లు కూడా తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన స్లిప్పులు వ్రాసి తీసుకుని రండి. ఆమెన్. మరలా ప్రకటిస్తున్నాను, ప్రార్థన స్లిప్పులు వ్రాసి తీసుకుని రండి. కౌంటర్ టీం వాళ్ళు సిద్ధపడండి ఇవి రాసుకోవడానికి. మీరు దయచేసి లైన్లో వచ్చి రాయించుకోవటం కుదరదు. పెద్ద పెద్ద అక్షరాలతో A4 పేపర్ మీద పెద్ద టవ్ మీద రాసి తీసుకుని రండి. అవి తర్వాత నమోదు చేయబడి జీసస్ టవర్లో అవి అమర్చబడతాయి. మరలా ఆగస్టు 1 నుండి డిసెంబర్ 31 వరకు వాటి కొరకు విజ్ఞాపనలు, జనవరి 12వ తారీఖు 2020 ప్రభు రాకడ ఆలస్యమైతే విజ్ఞాపనలు జరుగుతాయని కూడా నేను ప్రకటిస్తున్నాను. దేవుని మహిమ కొరకే ఈ ప్రకటనలు చేస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన బాటిల్స్ తెచ్చుకోండి. 3-4 బలిపీఠాలు పెట్టబడతాయి కాబట్టి 3వ రోజు మీరు ఆ ప్రార్థన నూనె తీసుకుని వెళ్ళాలని నేను ప్రకటన చేస్తున్నాను. ఆ తర్వాత ఏరియా వైజ్గా ఆగస్టు నెల 8వ తారీఖు నుండి ఏరియా వైజ్గా ఆరాధనలు జరుగుతాయి. 2 ఆరాధనలుగా మారుస్తున్నాం. ఆదివారం ఆరాధన, ఎందుకంటే మీరు అవునా మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అలా ఉండకుండా మొదటి ఏరియా చెప్తున్నాను. ఉదయం 8 గంటల నుండి 10 గంటల లోపు ఆరాధన ఉంటుంది. వించిపేట మొదటి ఆరాధన అండి, 8 గంటల నుండి 10 గంటల లోపు. వించిపేట, ఇస్లాంపేట, చేపల మార్కెట్, మహంతిపురం, గొల్లపాలెం గట్టు, కోరి, రైల్వే క్వార్టర్స్, నైజాంగేట్ సెంటర్, శాంతినగర్, టైలర్పేట, భీమన్వారిపేట, మిల్క్ ప్రాజెక్ట్, కబేళా సెంటర్, విద్యాధరపురం, హెచ్బి కాలనీ, డోలాస్ నగర్, మంగళగిరి. ఇవి ఫస్ట్ సర్వీస్. నేను మళ్ళీ ప్రకటిస్తాను విజయోత్సవాలలో. వించిపేట, ఇస్లాంపేట, చేపల మార్కెట్, మహంతిపురం, గొల్లపాలెం గట్టు, కోరి, రైల్వే క్వార్టర్స్, నైజాంగేట్ సెంటర్, టైలర్పేట, భీమన్వారిపేట, మిల్క్ ప్రాజెక్ట్, కబేళా సెంటర్, విద్యాధరపురం, హెచ్బి కాలనీ, డోలాస్ నగర్, మంగళగిరి. 2వ ఆరాధన 10 నుండి 12 గంటల వరకు ఉంటుంది. ఏదైనా కానీ 1 అరగంట అటు ఇటుగా ఉంటుందని చెప్తున్నాను ముందే. మీరు 8ంటికి వస్తే త్వరగా వదిలేస్తాం. ఈ ప్రకటనలు ఉన్నాయి కనుక కొంచెం ఆలస్యమైంది. 2వ ఆరాధన 10 నుండి 12 వరకు రాజరాజేశ్వరిపేట, రాజరాజేశ్వరిపేట, ఆర్ఆర్పేట, ఓల్డ్ ఆర్ఆర్పేట, న్యూ ఆర్ఆర్పేట, కేద్రాశ్వరిపేట, లోటస్ ల్యాండ్ మార్క్, బసవతారక్ నగర్, అయోధ్య నగర్, ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, ఉడా కాలనీ, వాంబే కాలనీ,
ప్రాల్కాపురం, కండ్రిక, హనుమాన్పేట, రేడియో స్టేషన్, బందర్ రోడ్, వుడ్పేట, క్రీస్తురాజపురం, గ్రీన్ ల్యాండ్స్, ప్రసాదంపాడు, శ్రీనివాస్ మహల్, మల్లికార్జున్పేట, వావ్ సెంటర్, బంగారేకొట్ సెంటర్, చిట్టినగర్, కేఎల్రావు పార్క్, కేఎల్రావు నగర్, రైల్వే ఆర్ఈ క్వార్టర్స్, రైల్వే ఇన్స్టిట్యూట్ దగ్గర, తెనాలి, గుంటూరు ఈ ప్రాంతాల నుండి వచ్చేవారు 2 ఆరాధనకు రావాలని మరలా ప్రకటిస్తున్నాను. ఆర్ఆర్పేట 2 ఆరాధన 10 గంటల నుండి, ఆర్ఆర్పేట, కేద్రాసురపేట, లోటస్ ల్యాండ్ మార్క్, బసవతారక నగర్, అయోధ్య నగర్, ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, ఉడా కాలనీ, బాంబే కాలనీ, పాయకపురం, ఖండ్రిక, హనుమాన్పేట, రేడియో స్టేషన్, బందర్ రోడ్, వుడ్పేట, క్రీస్తురాజపురం, గ్రీన్ ల్యాండ్స్, ప్రసాదంపాడు, శ్రీనివాస్ మహల్, మల్లికార్జునపేట, ఆ తర్వాత వాగు సెంటర్, బంగారేకోట్ సెంటర్, చిట్టి నగర్, కేఎల్రావు పార్క్, కేఎల్రావు నగర్, ఆర్ఈ క్వార్టర్స్, తెనాలి, గుంటూరు అలాగున రావాలని ఇది విజయవాడ ఆరాధనకు సంబంధించిన ప్రకటన చేస్తున్నాను. అది వచ్చే నెల ఆగస్ట్ నెల 8వ తారీఖు నుండి ఈ క్రమం ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. తలలోంచుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును అండ్ రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడైండునుగాక. హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు.